వీళ్ళు చేసింది మనం కూడా చేస్తున్నాం. మరి మనందరం కూడా బయట ప్రపంచంలో సబ్బు కొనుక్కుంటున్నాం, రుద్దుతున్నాము, మనకు నొరగ వస్తుంది, పేస్ట్ వాడుతున్నాము, నొరగ వస్తుంది, ఇంట్లో వస్తువులు వాడుతున్నాము. కానీ వీళ్ళు చేసినటువంటి ఒక మంచి పని ఏంటరా అంటే, బయట ప్రపంచంలో వస్తువులు వాడితే జబ్బులు వస్తాయి, వెస్టేజ్లో వస్తువులు వాడితే ఆరోగ్యం వస్తుంది అన్న ఒక చిన్న లాజిక్ తెలుసుకొని వీళ్ళు ఏం చేశారంటే, మనం చేసే పన్నే వీళ్ళు ఇక్కడ చేశారు. అంటే ఖర్చుల్ని వీళ్ళు ఆదాయంగా మార్చుకున్నారు. ఆ ఖర్చుల ద్వారా ఈరోజు కారు గెలుచుకోవడం జరిగింది. మరి మనము కూడా శ్రీలత మేడం అండ్ ఫ్యామిలీ లాగా ఆరోగ్యకరమైన ఫ్యామిలీ అయితే చాలండి, ఖర్చుల్ని వెస్టేజ్లో ఆదాయంగా మార్చుకునే ఒక అవకాశం ఉంది. మరి వాళ్ళకి కారు వచ్చిందంటే అర్థం ఏంటి, వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఉంటేనే వీడు ఎంత బాధపడుతున్నాడు, పొరపాటు నా దగ్గరికి వెళ్తే ఇంకెంత బాధపడతారని చెప్పి రావడం మానేస్తుందంట. అదే కనుక వీళ్ళని చూసి మీరు సంతోషపడ్డారనుకోండి, బాగా చప్పట్లు కొట్టారనుకోండి, లక్ష్మీదేవి అనుకుంటుందంట. అంటే వీళ్ళ దగ్గరున్న నన్ను చూసి వీళ్ళంత సంతోషపడుతున్నారు, ఇంత గట్టిగా చప్పట్లు కొడతానంటే నేను వీళ్ళ దగ్గర ఉంటేనే ఎంత సంతోషపడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకెంత సంతోషపడతారని మీ దగ్గర కూడా లక్ష్మీదేవి రావాలనుకుంటుంది. అంటే మీరు ఇప్పుడు కొట్టే చప్పట్లు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం కాదండి, రేపన్న రోజున మీ జీవితం కూడా పెట్టండి సార్. రైట్, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా లక్ష్మీదేవిని చూసి సంతోషపడాలి, గట్టిగా చప్పట్లు కొడదాం. కంగ్రాచులేషన్స్ అండి బోత్ ఆఫ్ యూ. రైట్, సార్. అలాగే మరి స్టార్ డైరెక్టర్గా వెస్టేజ్లో కారు వచ్చింది కాబట్టి మరి సార్లు మహారాజును కూడా చేస్తున్నాం. వెస్టేజ్లో ఉంటే ఎవరైనా మహారాజులు అవుతారండి. ఒక మహారాజుని మేడంకి గిఫ్ట్గా ఇచ్చాము ఈ రోజు నుంచి వాళ్ళ లగ్జరియస్ లైఫ్లో అడుగుపెట్టి రైట్ ఒకసారి సూపర్ చప్పలు కూడా కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. రైట్, ప్రేమవర్షం చూసారా ఎక్కడ తగ్గుతారంటే ఇంత గొప్ప అవకాశం చెప్పండి. వెస్టేజ్లో నాకు ఎలాంటి గొప్ప అవకాశం దొరుకుతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చూడండి. సార్లో ఒక రాజ్యం చేసాం, మేడంలో ఒక రాణి చేసాం. రైట్, అలాగే రైట్, ఇప్పుడు మీరిద్దరికీ సన్మానం చేసాం కాబట్టి వాళ్ళ అబ్బాయి చేతులు పట్టుకొని ఇద్దరు కూడా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అనేది చేస్తారు. గట్టిగా డబ్బులు కొడదాం, కేక్ కటింగ్ చేయండి సార్. చూసండి. కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆనందాన్ని వాళ్ళ నోటి మాటల్లో కొన్ని విషయాల రూపంలో మనం విందాం. ఓకేనండి. ఇంత ఆనందం ఎక్కడ దొరుకుతుందండి చెప్పండి ఒకసారి. సో నేను సీదా ఒక సాధారణ మహిళను. నేను మామూలుగా నేను కారు కాదు కదా, కారు చక్రం కూడా కొనలేను, ఆలోచన కూడా నాకు లేదు. సో నేను వెస్టేజ్కి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం బాగా అయింది, ఆ తర్వాత నాకు ఆదాయం కూడా వచ్చింది. సో 8 లక్షల కారు అనేది నేను తీసుకోవడం జరిగింది. సో నాకైతే నార్మల్ లైఫ్లో సాధ్యమా ఇది? అవుతుందా? సో నేను ఇందులో ఏం చేసినా నేను డబ్బులు అయితే పెట్టలేదు, నష్టం అయితే పోలేదు. నేను వాడుకున్నాను, ఆరోగ్యాన్ని తీసుకున్నాను, ఆదాయం తీసుకున్నాను. ఆ తర్వాత ఒక వీణ వంకల నేనేమో అంటే పలానా శ్రీలత అంటే ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తెలుస్తుందా లేదా? దేనివల్ల? వెస్టేజ్ వల్ల. సో నాకు ఇంత సపోర్ట్గా ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అప్లైన్ సార్ వాళ్ళకి అందరికీ నా వల్ల సార్ వాళ్ళు కూడా ఎంతో అంటే ఫస్ట్ నేను చెప్తే వినలేదు, అట్లా కూడా చాలా మంది ఇబ్బంది పెట్టినా. సో ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నా వల్ల ఇబ్బంది పడుంటే సారీ అందరికీ.
సో థ్యాంక్ యూ. నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడానికి నాకు అందరు కూడా సపోర్ట్గా ఉన్నారు. నా డౌన్లైన్స్కు అంటే నా గోల్ వచ్చేసి ఏంటంటే నేను తీసుకోవడమే కాకుండా నా డౌన్లైన్స్ కూడా ఇప్పియాలి. సో ఫిబ్రవరి వరకు ఇంకా నలుగురికి నా డౌన్లైన్స్ అందరికీ కూడా కారు ఇప్పియాలని కోరుకుంటూ 1 లక్ష ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని. ఇప్పుడు 30 వరకే వస్తుంది కదా, నేను 1 లక్ష ప్లస్కు వెళ్ళాలి. నా డౌన్లైన్స్ కూడా నేను ఇప్పియాలి. అదే నేను గోల్తో పనిచేస్తున్నాను. నాకు అప్పటికి ఫిబ్రవరి వరకు ఇంకా 2 కార్లకు ఇంకిద్దరికి ఇచ్చిన తర్వాతనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది. థ్యాంక్ యూ. మేడం గారికి కూడా నేను ఫుల్ సపోర్ట్ ఇస్తా. ఎప్పటికీ వెస్టేజ్లో నడిచిన రోజులు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నా. ఏ ఇబ్బంది వచ్చినా నేను తోడుగా ఉంటా మేడం గారికి. మీరందరూ బాగుండాలి, మేము బాగుండాలి సార్. థ్యాంక్ యూ టు అవర్ గ్రేట్ మెంటర్ ఈశ్వరరావు సార్ అండ్ నక్కరాజ్ సార్ అండ్ సదానందం సార్ అండ్ కిట్టు సార్. మా లాంచింగ్ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా డౌన్లైన్స్కి కూడా ప్రతి ఒక్కరు కూడా కార్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఇట్లా కార్ తీసుకొని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తూ వాళ్ళ గోల్స్ని రీచ్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇష్యూఎల్ నాకు దవాఖాన పోతే తక్కువ వాళ్ళు జమ్ముకుంటా పోతే ఆ మందులు వేస్ట్ అయ్యాయి సార్. ఈ మందుల వల్ల మేము వేసుకుంటున్న కారు బాగుంది. నేను నాటు పోయేది ఇప్పుడు నాటు పోతాను 2 ఏళ్ళే. నా నాటు నేనే 2 ఎకరాల పొలం వేయించుకుంటున్నా. నాకు బాగుంది. ఆయింట్మెంట్ రాసుకుంటున్నా. రోజు వచ్చి వదిన సాయంత్రం గోలు వేసుకుంటాను. పొలానికి కూడా వాడుతున్నా మందులు. పొలానికి కూడా సూపర్. మొదలెట్టేది ఈవిడితోనేనంటే, అందుకని చెప్పి వీళ్ళకి కూడా సన్మానం చేశాం. ఎందుకంటే ఈవిడ రిజల్ట్ రావడం వల్ల ఈ కారు వచ్చింది ఈ రోజు. అంటే వాళ్ళ కారు రావడానికి కారణం ఈవిడే ఒక విధంగా చెప్పాలంటే. రైట్, ఓకేనండి. చూసారా వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమ. ఆయన రాజు అవ్వడం కాదు, వాళ్ళ నాన్నని రాజు చేయాలనుకున్నారు. అది ఒక మంచి మనసు వెస్టేజ్లో ఉండాలంటారు కదా. ఇదే వాళ్ళు ఎలా నించోబెట్టి ఒక ఫోటో చేద్దామండి. ఒకసారి నించోండి, అటు ఇటు నించోండి సార్, అటు ఇటు నించోండి. రైట్ రైట్ కొంచెం అటు జరిగింది సార్. సీనియర్స్ సీనియర్స్ గిట్టుబారు ఎక్కుతారు. ఎక్కడ నించోండి మీరు కూడా రండి. రైట్ ఫోటోస్ వచ్చాయి సార్. రైట్ అలాగే కొంచెం అటు ఇటు వెళ్తే ఫోటోస్ దిగితే కొంచెం బాగుంటుంది. కొంచెం అలా కొంచెం అంటే అందరూ వస్తారు, ముందు ఉన్న వాళ్ళు రారు కదా. రైట్. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, ఇలా కారు ఎలా వచ్చింది, వీళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి. మీకు కూడా ఈ అవకాశం ఉందండి. మీరు ఏం చేయాలంటే వీళ్ళు చేసిందే మనం చేయాలి. వీళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళ సీనియర్స్ ఏం చేశారో చేశారు. ఎందుకు వాళ్ళ సీనియర్స్ ఏం చేశారు తెలుసా, వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుందంటే మీరు బయట ఏదైతే వస్తువులు కొనుక్కొని వాడుతున్నారో కెమికల్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా బయట రకరకాల వస్తువులు మీరు ఇంట్లో వాడతారు. మీరు ఇంట్లో వస్తువులు వాడకుండా బతకగలుగుతారా? వాడకుండా అయితే బతకలేరు. ఏదో ఒక వస్తువులు కొనాల్సిందే. దానికి మనం ఏం చెప్తున్నాం అంటే వాడే వస్తువులు మంచివి కొనుక్కోండి అని చెప్తున్నాం. అలాగని ఎక్స్ట్రా డబ్బులు ఏం అవసరం లేదు. బయట కొనుక్కున్నాం కన్నా తక్కువ రేటుకి ఇక్కడ వస్తాయి. కానీ ఇక్కడ కొనుక్కోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం మాత్రమే కాదండి, వస్తువులు వాడుకుంటే ఎవరైనా కోరిస్తారా బయట? మరి వీళ్ళు చేసింది వస్తువులు వాడమే కదా. వస్తువులు వాడి వేణవంకలో ఉన్న వాళ్ళకి ఏం చేశారంటే నేను వస్తువులు వాడాను, ఈవిడ వాడిని తగ్గిందని చెప్పింది. ఆ తగ్గడం వల్ల కొంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళు కొంతమందిని జాయిన్ చేశారు. అలాగే ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. ఈ బిజినెస్ ఎంతమందితో మనం ప్రారంభించాలంటే 6గురితో ప్రారంభించాలి. ఎవరు కావాలి ఈ బిజినెస్ తెలుసండి? కేవలం మొహం కడుక్కునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు అయితే చాలు. ఎంతకి మీరు అందరూ మొహం కడతారా, స్నానం చేస్తారా? అంటే గుడ్ లక్ ఏంటంటే మీకు కూడా కారు వస్తుందని అర్థం. వెస్టేజ్ లో మొహం కడుక్కునే వ్యక్తి, స్నానం చేసే వ్యక్తి వెస్టేజ్ అనుకోని వెస్టేజ్ని పట్టుకొని నిలబడిపోయి ఉండిపోతే చాలండి. ఈ బిజినెస్ లో ఎవరికైనా సరే కార్లు వస్తాయి. ఈ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఈ బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గమనించారా? లైన్ లో మనం నించుడిపోతే చాలు, మనం చొట్టోలమైనా, నడవలేని వాళ్ళమైనా, గుడ్డోలమైనా, వెనకలు ఉన్న వాళ్ళు చూసుకుంటూ పోతే దేవుడి దగ్గర తీసిపోతారు. అలాగే మీరు కూడా వచ్చి ఈ బిజినెస్ లో నిలబడండి. 1 ఇయర్ తర్వాత లక్ష్మీ మేడం శ్రీలత మేడం ఎలాగైతే ఈ రోజు కారు తీసుకున్నారో మనందరి కార్లు కూడా ఇక్కడ పెట్టి ఓపెన్ చేద్దాము. అలాంటి గొప్ప అవకాశం ఈ చుట్టుపక్కల ఉన్న అందరికీ ఉంది. వేణవంకలో ఉన్న ప్రతి ఇంటిని ఆరోగ్యకరమైన ఇంటిగా మార్చాల్సిన బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిని జాయిన్ చేసి ఇంట్లో వస్తువులు వాడిపెట్టండి, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మరి మనందరి తరఫున మరొకసారి గట్టిగా వీళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తాం. మనందరికీ మార్గదర్శకులుగా ఉన్నారు. మనందరి జీవితాలను మార్చడానికి ఇక్కడ
వాళ్ళు మొట్టమొదట తెగించి వాళ్ళు కారు తీసుకున్నారు. గ్యారంటీ నేను చెప్తున్నాను 30,000 వస్తుందన్నారు కదా, ఇది వచ్చే నెల అవతల నెలలో మీరు చూడండి డబల్ ట్రిపుల్ అవ్వకపోతే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కారు వెస్టేజ్ లో చిరాస్తుగా మిగిల్చుకోవచ్చు. బయట చిరాస్త ఏమో కానీ వెస్టేజ్ లో చిరాస్తే, కాబట్టి అవకాశం అనేది వీళ్ళకి వచ్చింది, మనందరికీ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. మరి సార్ మేడం వాళ్ళతో ఫోటోలు దిగుతాం అందరం కలిపి, కాబట్టి కొంచెం అటు ఇటు లీడర్స్ వచ్చి నుంచి ఉంటే కొన్ని ఫొటోస్ తీసుకుందాం.